తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. మన కూడా కదా కాపాడుకో దోలదన పోయిందా కానీ ఓలగా దోలదు మన ఓడగొట్టుకో అరే ఇదమ్మా బొకాల లోపల తర్వాత ఈ లోపల కానప్పుడు వేస్తే ఆయన కడుపులో వస్తుంది. ఒక్కళ్ళు ఇద్దరు ముగ్గురు నలుగురు 5 6 7 8 మంది 9 మంది 9లో ఒక్కళ్ళిద్దరు ఇబ్బంది లేకపోతే ఇప్పుడు నేను ఏం చెప్పాలి చెప్పు. అదే ఎందుకు పోవాలని నాకు చూడండి. అన్నింటికంటే ముఖ్యం కనుకోసింది రాలేదు ఉడుకు నీళ్ళ గరం చేయాలి. గరం చేసి 4 దస్తులు కొనుక్కొని పెట్టుకొని ఇప్పుడు కొనుక్కొని ఇట్టుకోవాలి తీసి అలా కలిసి ఇట్లా తీసి నువ్వు గరగర అంటే నలిపితే రక్తం అవుతుంది. మళ్ళీ నాకు పని పెట్టకు 40 కేజీలు గరగర ఆపరేషన్ అయినప్పుడు విన్నావా ఇట్లే ఉండేది మంచిగా అవుతుంది. చేతులు మంచిగా కడుక్కోవాలి. అన్నీ తినచ్చు. పత్యమేం లేదు. షుగర్ ఉంటే షుగర్ పత్యం చేయాలి. బీపీ ఉంటే బీపీ ఉన్నదా? బీపీ వాళ్ళకుంది గోళీలు వేసుకున్నావు. ఇప్పుడు ఈ టైం వరకు 8 గంటగా 9 గంటగా తినిపించి గోళీలు వేయించాలి. అన్నీ చూడాలి. రాజశ్రామని వాళ్ళ కోసం వచ్చినావు. మళ్ళీ మరదలు ఎవరు వాళ్ళు చెల్లపల్లి మరి మంచిగా వినవా? ఇంకో కొందరు రాలేదు మరి వాళ్ళకి చెప్పు. మళ్ళీ కూడా మా కాంపౌండర్ చెప్తారు. తిన్నరా గోళీలు పొద్దున మాపు తిన్నకేయి. గోళీలు వేసుకున్న రోజు కారం తక్కువ తినదు. కన్ను నలవద్దు గరగర అంటుందని చెప్పి చెయ్యి కింది పెట్టు. అసలు మీ చెయ్యి కన్ను దగ్గరికే పోవద్దు. చెయ్యి మీరు పోవద్దంటే మీకు మీదికి ఇట్లా పెట్టుకుంటున్నావు. చెయ్యి మీదికే పోవద్దు. విన్నారా? అవ్వ ఈ అవ్వ పేరు ఎవరేవా ఏవాడకట్టు ఏం పేరేవా కూర్చోవా. మళ్ళీ కిలగడ్డ కత్తే మంచుకున్నదని రావాలి. నువ్వు నడుచుకొని పాడు చేసుకొని రాకు. విన్నావా? కిలగడ్డకు బాగా నీకు చేసిన ఆపరేషన్లు ఈ వాడగడ్డ కత్తే పొలాల దగ్గర ముసవాళ్ళైతే కాదు చెప్తారు. అది ఓగానే ముగ్గుతారు. బకెట్ పెట్టాలి. మీరు బకెట్ కూతుడు అవటి ఒకటి చేయొద్దు. అల్లే పెడతారు. కిందికెళ్ళి పోసుకోరు. నెక్స్ట్ తర్వాత నూనె పెట్టచ్చు. మీరే దుయ్యాలి. విన్నారా? అడుగులో మొదలు అంతా లేడీసే ఉన్నారు. విన్నారా? అర్థమైందా? ఇంత నూనె పెట్టుకోవచ్చు. చూసుకోవచ్చు. అది చూస్తారు. బకెట్ అలా పెట్టారు. మీరు నీళ్ళు ఇట్లా ముఖాన్ని కొట్టుకుంటుగా చేయొద్దు. ఏం చేయాలి? గిసోటి దస్తులు కొనుక్కొని ఉడుకు నీళ్ళలో గరం చేసి నీళ్ళు వారబోతే మెల్లగా వారబోతే ఇది అందులోనే ఉంటుంది. మన శాపతం మరిగినాక మెల్లగా పోతే అలా శాపతం ముద్ద మిగులుతుంది కదా. ఇది కట్లే భర్త మిగులుతుంది. అలా మెల్లగా పదన తీసి చూడాలి. అన్నిటికంటే ముఖ్యమైన ఇది. అట్లా చేసుకోకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. రెండోది మీరు తుమ్ములకు అటు ఇటు పోయి కన్ను నలుచుకొని కన్ను దెబ్బతిని సీమత్తే భగవంతుడు ఒక్కడే రక్షిస్తాడు. నాతోడైతే కాదు. దేవుని దేవాళ్ళు అందరూ మంచిగా ఉన్నారు. అందుకే గింత నమ్మక గింత ఉన్నా తిరిగినా ఇంతమంది వస్తారు. కాపాడుకోవాలి. నేను కూడా గింత పని ఉన్నా మీకోసం ఈ పని చేస్తున్నా మీరు తిరుగుతున్నా. మా రాయచరమ్మ చెప్తే అలా ఊరి చెరువు తుమ్ము పెట్టించిన అలా గౌన్లో వెళ్ళమ్మ గుడి తవ్వు వేసిన తవ్వు పోయింది. ఇప్పుడు మళ్ళీ వేయించాలి. విన్నారా? నా పేరు ఎప్పుడు పైసలు పెడితే ఇవ్వడానికి ఇవ్వద్దు. నేను ఏమైనా తీసుకోలేగా. ఇప్పుడు రాజకీయాలకు వచ్చినాక బుద్ధ కూడా బాగుంటున్నాయి. ఇలా ఉన్నారా? అలా మీరే బుద్ధి చెప్పాలి. అలాగే నేనేం చెప్తాను మనసు ఇలా కొత్త కాదు కదా. ఉన్నారా? మంచిగా వేసుకొని మంచిగా కాపాడుతున్నది. అన్ని మా పిల్లలు ఏళ్ళే ఉండబట్టి వాళ్ళిద్దరు ఉండబట్టి సతీష్ నరేష్ అన్ని చెప్తారు. చెప్పినట్టు వాడుది. ఎంటీవీ న్యూస్ తెలంగాణ న్యూస్ ఛానల్లో మరికొన్ని కొత్త అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.